ఏబీపీఎస్సీ పూర్తి స్థాయి చైర్మన్గా ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతలను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తా ఉన్నారు. నోటిఫికేషన్ క్యాలెండర్పై ముందు దృష్టి సారిస్తూ ఉన్నారు. సిలబస్ మార్పు, కార్యాలయాన్ని ఏపీకి తరలింపుతో పాటు ఖాళీలు ఎన్ని ఉన్నాయి, నోటిఫికేషన్లు ఎప్పట్లోగా విడుదల చేయాలనేది పరిశీలిస్తా ఉన్న ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్తో మా కరెస్పాండెంట్ ప్రదీప్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర విభజనానంతరం ఏపీపీఎస్సీకి పూర్తి స్థాయి చైర్మన్గా ఉదయ్ భాస్కర్ గారు నియామకమయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం తనపైన పెట్టిన బాధ్యతను ఏ విధంగా నిర్వర్తించనున్నారో ఆయన అడిగి తెలుసు. సార్, కాకినాడలో ఒక జేఎన్టీయూలో ప్రొఫెసర్గా ఉన్న మీకు ఏపీపీఎస్సీ పూర్తి స్థాయి చైర్మన్గా, మొదటి చైర్మన్గా రాష్ట్ర విభజనానంతరం మీకు బాధ్యతలు అప్పగించడం ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అదేవిధంగా మీకు అప్పచెప్పిన బాధ్యతలను ఏ విధంగా నిర్వహించారు? ప్రభుత్వం నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు నాకు సంతోషంగా ఉందండి. నేను ఈ బాధ్యతని ఒక గురుతరమైన బాధ్యతగా భావించి నేను ఖచ్చితంగా దీనికి సరైన న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. నిరుద్యోగులకు మీరు చైర్మన్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఏమైనా తీపి కబుర్లు లాంటివి? ప్రభుత్వం అందించినటువంటి ఖాళీల వివరాల ప్రకారం అత్యంత త్వరితగతిన నోటిఫికేషన్ విడుదల చేసి అలాగే అత్యంత పారదర్శకంగా ఈ నియామకాలని కూడా చేయడానికి నా వంతు ప్రయత్నాన్ని నేను చేస్తాను. ఇప్పటివరకు ఖాళీల గురించి మీకు ఏమైనా అవగాహన వచ్చిందా? అంటే దానిపైన ఇప్పుడే దృష్టి సారించాలి? ప్రస్తుతం దాని మీద ఇంకా దృష్టి సారించాల్సి ఉందండి. ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఏపీపీఎస్ సంబంధించి చాలా పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి, అవినీతి సంబంధించిన ఆరోపణలు. దానికి సంబంధించి మీకు అవగాహన ఉందా? అదేవిధంగా దాన్ని రూపుమాపే విధంగా మీ బాధ్యతలు ఏ విధంగా? ఎలాంటి ఆరోపణలకి అవకాశం ఉండకూడదనే ప్రభుత్వం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఏపీపీఎస్సీ తరఫున ఒక ఇయర్ పూర్తి స్థాయి నోటిఫికేషన్ క్యాలెండర్ ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా అటువంటి నోటిఫికేషన్ తయారు చేయడానికి నా మొదటి ప్రయత్నం అదే చేస్తాను. డెఫినెట్గా క్యాలెండర్ ఉంటే విద్యార్థులకు కూడా ఒక అవగాహన వచ్చి దాని గురించి ఒక ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఎక్కడైతే ప్రతిభ మెరుగుపడిందో అది ఈ ప్రభుత్వ ఉద్యోగాలు కాకపోయినా ప్రభుత్వేతర ఉద్యోగాలు కూడా అనేకమైనవి, ఇంతకంటే మంచివి కూడా ఉన్నాయి. వాటిలో అయినా వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఏపీఎస్సీ తరఫున ఏదైతే నోటిఫికేషన్ గ్రూప్ 1, గ్రూప్ 2 జైలు తదితర సంబంధించి సిలబస్ సంబంధించి ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉన్నాయా? దానిపైన కూడా మీరు దృష్టి? రాష్ట్ర విభజన వలన వచ్చిన మార్పులు ఏమైనా ఉంటే సిలబస్లో కొంత మార్పులు చేయాల్సి వస్తే వాటిని ఖచ్చితంగా చేస్తాము. కాకపోతే దానికి అత్యంత త్వరితగతిన ఆ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి నేను భావిస్తాను. ఎగ్జామ్ నిర్వహణలో ఏమైనా మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది? ఏమైనా టెక్నాలజీని ప్రస్తుతం ఉన్న దాన్ని పరిశీలించుకొని నేను ఆ విషయం చెప్పలేనండి. డెఫినెట్గా మార్పు అనేది అదొక నిరంతర ప్రక్రియ. ఇప్పుడు ఈరోజు అవసరాలకి ఎటువంటి ఎగ్జామినేషన్ సిస్టమ్ అయితే అవసరం ఉంటుందో అటువంటి ఎగ్జామినేషన్ సిస్టమ్ని ఖచ్చితంగా ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రవేశపెట్టడానికి నా వంతు కృషి చేస్తాను. ఏపీపీఎస్సీ కార్యాలయం కూడా ఇక్కడే ఉండే అవకాశం ఉందా? ఏమన్నా మార్చే అవకాశం? అంటే ఇక్కడ నుండి మనకు ఉమ్మడి రాష్ట్రంలో మనకి ఇక్కడ 10 సంవత్సరాలే ఈ ఉమ్మడి రాజధాని కింద ఉంది. ఖచ్చితంగా 10 సంవత్సరాల తర్వాత ఎలాగో మారాలి. ఈలోపు వీలైనంత త్వరగా మన కనీస అవసరాలకి ఇదే విధంగా సౌకర్యాలు ఎప్పుడైతే సమకూరుతాయో ఆ రోజున ఖచ్చితంగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది. తెలంగాణ చైర్మన్తో కానీ అదేవిధంగా కమిషన్తో కానీ కలుపుకొని మీ చర్యలు ఏ విధంగా ఉంటుంది? అంటే అది కూడా అన్ని విషయాల్లోనూ సామరస్యంగా పోవడానికే అన్ని ప్రయత్నాలు చేస్తాము. ఏపీలో తెలంగాణ టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే నోటిఫికేషన్లన్నీ నిలిపివేయాలంటూ ఆల్రెడీ పబ్లిక్ కమిషన్కు ఆదేశాలు కూడా ఇచ్చిన పరిస్థితి. అది మీకు ఆల్రెడీ దానికి సంబంధించి మీకు ఏమైనా అవగాహన ఉందా? ఈ రోజు ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు త్వరితగతిన కంటే అంతకంటే నేను ఈరోజు డేట్స్ ఇవ్వగలిగిన పరిస్థితిలో ప్రస్తుతం లేదు. కాంపిటీషన్ 1:10, 1:50, 1:100 అలా ఉండొచ్చు. అందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా ఉద్యోగం వచ్చినా రాకపోయినా బయట ఉన్న ఇంతకంటే మంచి అవకాశాలు వారికి రావడానికి ఏదైతే ఈ ప్రిపరేషన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. గతంలో అదిగో నోటిఫికేషన్ అదిగానే ఇదిగో కోర్టు కేసు అంటూ వచ్చేది. దాదాపుగా నోటిఫికేషన్ వచ్చిన సంవత్సరాలుగా కూడా కొన్ని నోటిఫికేషన్ అలాగే నిలిచిపోవడం జరిగింది. ఈసారి అలాంటి కోర్టు కేసులతో వరకు ఉండే అవకాశం ఉంది. ముందస్తుగానే మీరు అన్ని రకాలుగా జాగ్రత్తలు దృష్టి సారించి వారిని ఎలాంటి లేకుండా టైం షెడ్యూల్ ప్రకారం పూర్తయ్యేలాగా ఏమన్నా నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం? అంటే గతంలో కోర్టు కేసులు ఎందుకు వచ్చాయి అనేది పరిశీలిస్తే మనం ఇప్పుడు అటువంటి పరిస్థితి రాకుండా మనం ఏం చేయాలనేది మనకు అవగాహన వస్తుందండి. అవన్నీ పరిశీలించాకే నేను పూర్తిగా విషయాలు నేను చెప్పగలను. ఒకవేళ